హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా. ఈరోజు మార్నింగే ఇలా ఎండ చాలా ఎక్కువగా వస్తోందండి. అది మన ఇంట్లోకి ఇలా పడుతూ ఉంటే ఎంత అందంగా ఉందో అనిపిస్తుంది. కాకపోతే ఎండ మాత్రం చాలా ఎక్కువగా ఉందండి. టైం అయితే 6:30 అలా అవుతోందండి. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇక ఇంటి ముందు మొత్తం క్లీన్ చేసేసి ముగ్గు అయితే వేసేసానండి. ఇక మంచిగా ఇలా ఒక కాఫీ తీసుకొని కూర్చున్నాను. ఇలా మార్నింగ్స్ భలే బాగుంటాయండి. ఇక ఈరోజు బ్రేక్ఫాస్ట్ అవగానే ఇలా ఈరోజైతే టమోటా పప్పు చేస్తూ ఉన్నానండి. దీనికి ఇలా మిక్స్డ్ దాల్ని అయితే తీసుకున్నాను. దీన్ని మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఉల్లిపాయల్ని, టమోటాలు, పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకొని పప్పులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా వీటన్నింటినీ మనం కట్ చేసి పెట్టుకోవాలి. టమోటా పప్పు చాలా ఈజీగా అయిపోతుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇలా వీటన్నింటినీ ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ఇప్పుడు దాల్ని ఇలా మనం కడిగి పెట్టుకున్న తర్వాత ఇందులోకి వెల్లుల్లిని, ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమోటా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని వాటర్ను వేసుకొని స్టవ్ పైన పెట్టి ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి. ఇలా మనం ఉడికించుకున్న తర్వాత దీనికి మనం పప్పు వేసుకున్నామంటే పప్పు రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇక ఈరోజైతే పూజా రూమ్ క్లీన్ చేస్తున్నానండి. ఎందుకంటే నవరాత్రులు వస్తూ ఉన్నాయి కదా. సో పూజా రూమ్ని డీప్ క్లీన్ చేద్దామని మొత్తం అన్నీ తీసేస్తూ ఉన్నానండి. అమ్మవారిని ఇలా పెడితే సూర్యకిరణాలు వెనకల పడుతూ ఎంత అందంగా ఉందో అండి. ఇక పూజా రూమ్ మొత్తం అన్నీ తీసేసాను. ఇక బయట ఉన్న ఈ తలుపులకు ఇవంతా మనం ఒక నార్మల్ క్లాత్ తీసుకొని ఫస్ట్ మనం డస్ట్ అనేది తీసేసుకోవాలి. ఎందుకంటే ఇలా డస్ట్ ఉన్నప్పుడు మనం తడి క్లాత్ అయితే పెట్టకూడదు. ఇక్కడ ఉన్న ఈ గంటల్ని కూడా మనం తీసేయచ్చండి. ఇవి తీసి ఇక్కడున్న డస్ట్ని అయితే క్లీన్ చేసేయచ్చు. ఇలా మొత్తం క్లీన్ చేసేసి తర్వాత తడి క్లాత్తో మనం తుడుచుకున్నామంటే చాలా బాగా షైన్ వస్తుందండి. ఇక ఈ బయట ఉన్న ఈ దండల్ని కూడా తీసేసి వాటర్లో మనం ఒక 1/2 అవర్ నానబెట్టేసి తర్వాత వాష్ చేసుకున్నామంటే డస్ట్ మొత్తం పోతుందండి. సో ఇలా డోర్ మొత్తం క్లీన్ చేసుకున్నాను. చూసారా ఎంత షైనీగా ఉందో. చాలా బాగా క్లీన్ అవుతాయండి. ఇక బయట ఉన్న వీటిని కూడా మనం ఇలా క్లీన్ చేసుకోవాలి. పూజా రూమ్ బయట ఉన్న ఈ డిజైన్ అయితే హంసల డిజైన్ అండి. ఇవైతే 2 పక్కల అటుపక్క ఒకటి, ఇటుపక్క ఒక హంస ఉంటాయండి. ఇవి మనం వుడ్ డిజైన్కు కార్వింగ్కి ఇచ్చినప్పుడు మేమైతే ఈ డిజైన్ని సెలెక్ట్ చేసుకున్నాము. ఇదైతే చాలా బాగుంటుందండి. సేమ్ డోర్స్ని కూడా ఇలా చిన్న చిన్న గంటలను అయితే ఏర్పాటు చేసుకున్నాము. ఇలా క్లీన్ చేసిన తర్వాత ఇవైతే ఎంత షైనీగా ఉన్నాయో అండి. ఇలా డోర్స్ మొత్తం క్లీన్ చేసేసుకున్నానండి. నాకైతే నా పూజా రూమ్ చాలా ఇష్టం. ఎందుకంటే చాలా అందంగా అనిపిస్తుందండి. చాలా ముచ్చటగా కూడా ఉంటుంది. ఇలా బయట గజలక్ష్మి అమ్మవారిని అయితే పెట్టుకున్నాను. ఇక ఇలా సింపుల్ డిజైన్స్తో చాలా బాగుంటుందండి. చూసారా మొత్తం క్లీన్ చేశాక ఎంత షైనీగా ఉన్నాయో అన్ని డోర్స్ అయితే చాలా బాగున్నాయి.
ఇక లోపల పూజా రూమ్ని కూడా మొత్తం క్లీన్ చేసుకున్నానండి. ఇలా మొత్తం క్లీన్ చేసేసి తడిగుడ్డ అయితే పెట్టేసుకున్నాను. పూజా రూమ్ క్లీన్ అయిపోతే ఆల్మోస్ట్ వర్క్ కంప్లీట్ అయిపోయినట్లే అనిపిస్తుందండి నాకైతే. ఇంకా నా దగ్గరున్న అమ్మవారి బొమ్మని కూడా చక్కగా ఇలా శుభ్రపరచుకున్నాను. ఇలా ఒక పొడి క్లాత్ తీసుకుని మొత్తం వాటర్ మొత్తం ఇలా తుడిచేయాలండి. అమ్మవారి బొమ్మ అయితే చాలా అందంగా ఉంటుందండి. చాలా కలైన ముఖం కూడా అమ్మవారిది. ఈ నవరాత్రుల్లో అమ్మవారిని చక్కగా పూజ చేసుకుందామని అనుకుంటూ ఉన్నాను. పూజ అనేది మనకు సంబంధించిందండి. అది మనకు నచ్చినట్లు మనం చేసుకోవచ్చు. ఇలా అమ్మవారి ముందు కూర్చొని చిన్న దీపం పెట్టి మన ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉన్నాయో అవి అమ్మవారికి సమర్పించండి. ఒక పండు లేదా పాలు ఏదైనా సరే ఈ 9 రోజులు అమ్మవారి ముందు పెట్టి చిన్న దీపం అయితే వెలిగించడానికి ప్రయత్నించండి. ఇలా నేనైతే మొత్తం దేవుడి పటాలన్నింటికీ పసుపు కుంకుమలను అయితే పెట్టేసుకున్నానండి. ఇలా అమ్మవారికి కూడా చక్కగా గంధం బొట్లు పెట్టుకున్నాను. ఇలా వీటన్నింటికి చక్కగా పసుపు కుంకుమలు అయితే పెట్టేసుకున్నాను. ఇలా ఈరోజైతే చక్కగా పూజా రూమ్ క్లీన్ అయిపోయిందండి. ఈరోజైతే ఈవినింగు ఇలా సడన్గా పెద్ద వర్షం వచ్చిందండి. ఎంత వర్షం పడిందో అండి అసలు. మా మొక్కలన్నీ ఈ వర్షానికి ఎంత అందంగా కనిపిస్తున్నాయో అండి. చాలా క్యూట్గా ఉన్నాయి. అసలు ఇవన్నీ ఎంత బాగున్నాయో చూడండి. నేచర్కి మనం ఎంత దగ్గరగా ఉంటే మనం అంత హ్యాపీగా ఉంటామండి. అదైతే నిజమండి. ఇలా చిన్న చిన్న మొక్కల్ని మన ఇంటి ముందు వేసుకున్నామంటే అవి ఇచ్చే ఆనందం చాలా ఎక్కువ ఉంటుందండి. ఎంత బాగున్నాయో చూడండి. ఆ వర్షపు నీళ్ళల్లో ఎంత అందంగా కనిపిస్తున్నాయో నాకైతే. ఈ వర్షానికి మా కన్నయ్య కూడా తడిచిపోయాడండి. ఆయన కూడా ఈ వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు అనిపించింది. ఆ వర్షం మా కన్నయ్యని కూడా తడిపేస్తూ ఉందండి. ఇలా ఈ మొక్కల్ని చూస్తూ కన్నయ్యని చూస్తూ ఉంటే చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. అందుకే అంటారండి, ఆస్వాదించే మనసు ఉండాలి కానీ ప్రతిదీ ఆనందంగానే కనిపిస్తుంది. చూసారా, ఈ చిన్ని నీటి చుక్క కూడా ఎంత అందంగా ఉందో అనిపిస్తుంది కదూ. ఇలా నేనైతే ఈరోజు చాలా ఆనందించానండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.